ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఏమంటే ఒక పెద్ద నెట్ ఉందండి. ఏంటో తెలుసా? అదే ఇంటర్నెట్ అంటారు దాన్ని. ప్రతి వాడి చేతిలో ఉన్నది ఏంటి? నెట్. ప్రతి వాడి చేతిలో నెట్, మొబైల్లో నెట్, ఇంట్లో నెట్. నెట్ అంటే వలండి. వలకి మరొక ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే నెట్ అంటారు దాన్ని. అంటే నేను పట్టేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ప్రతి మనిషిని వల ద్వారా పట్టేసిందండి అది. దేనికోసం తెలుసుకోవడానికి కూడా ఇష్టపడ్డు. తెల్లవారు లేచి లేవగానే నెట్లో చూడాలి. నెట్కు కట్టుబడిపోతున్నారు, నెట్కు బానిసలైపోయారు. చూసారా? అంటే వాడు ఎలాగో మనుషులను ఉరులు అంటాడు దాన్ని, ఉరులు. ఈరోజు ఇంటర్నెట్ ద్వారా ఎంత భయంకరమైన దుష్ప్రచారాన్ని, సమాజానికి చెడును వాడు అందిస్తున్నాడండి. ఒకప్పుడు ఒక విషయం తెలియాలి అంటే వారాలు పట్టేదండి, నెలలు తరబడి పట్టేదండి. కానీ ఇప్పుడు సెకండ్లు చాలండి, క్షణాల మీద వెళ్ళిపోతుంది. మంచి వార్తలు తక్కువ కదండి. ఎక్కడ మంచి వార్తలు? ఈరోజు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇంక ఏ సామాజిక మాధ్యమాలు ఓపెన్ చేసినా అందులో మనకు కనబడేదల్లా ఏంటది? చెడు. ఎక్కువ చెడు. ఎక్కడో 1% ఎవరో కొందరు కొన్ని మంచి మాటలు, దేవుని మాటలు లాంటివి ఒకవేళ పెట్టినా దాన్ని చూస్తారా? దేవుని కొరకు చెప్పబడిన ఒక మంచి అంశం అని పెట్టండి, ఎన్ని క్లిక్లు వస్తాయి దానికి? ఎవడు చూడడు దాన్ని, ఎవడు ఓపెన్ చేయడు కూడా దాన్ని.